అందరికీ నమస్కారం. కువైట్‌లోని కువైటీ పౌరులు గాని, ప్రవాసులు కానీ తమ పైన ఉన్న ట్రాఫిక్ జరిమానాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించడానికి ఆదివారం నుంచి వచ్చే గురువారం వరకు మనం చూసుకుంటే ఆల్ కరైన్ మాల్ మరియు అవెన్యూస్ మాల్‌లో అయితే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంటు ప్రత్యేకంగా ఒక స్ట్రాంగ్ ఓపెన్ చేసి అక్కడ జరిమానాలను చెల్లించేందుకు కువైట్‌లోని ప్రజలకు అవకాశం కల్పించింది. అలాగే 48 గంటల్లో ఆదివారం మరియు సోమవారం రోజుల్లో మనం చూసుకుంటే ఆల్ కరైన్ మాల్ ఎగ్జిబిషన్‌లో కేవలం 48 గంటల్లోనే ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించి 5,760 అడ్మినిస్ట్రేషన్ లాగ్‌లను తొలగించినట్టు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ఉల్లంఘనల దర్యాప్తు విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ ఫహాద్ షఫీద్ గారు తెలిపారు. ఈ 48 గంటల సమయంలో ఆ యొక్క కేంద్రంలో 50 వాహనాలు మరియు 25 ద్విచక్ర వాహనాలను కూడా విడుదల చేశామని చెప్పేసి ఆల్ కరైన్ మాల్ మరియు అవెన్యూస్ మాల్లో ఉన్న ఎగ్జిబిషన్ సెంటర్లను సందర్శించడం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ట్రాఫిక్ జరిమానాలు చెల్లించి మీ పైన ఉన్న ప్రయాణ నిషేధం కానీ జరిమానాలు చెల్లించవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం స్థలాలలో పార్కింగ్ ఉల్లంఘనలు చేయవద్దని చెప్పేసి ఎవరైనా వికలాంగులకు సంబంధించిన పార్కింగ్లు ఏవైతే ఉంటే అక్కడ పార్కింగ్ చేయవద్దు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి వస్తుంది కాబట్టి భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది. కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ తమకు సహకరించాలని చెప్పేసి కేవలం 2 రోజుల్లోనే 5,760 మంది తమ పైన ఉన్న ట్రాఫిక్ జరిమానాలు చెల్లించి కొంతమంది ప్రయాణ నిషేధం తొలగించుకుంటే మరికొంతమంది వాళ్ళకు సంబంధించిన వాహనాలను విడిపించుకొని తీసుకుని వెళ్ళారని చెప్పేసి అధికారులు తెలియజేశారు. గురువారం వరకు ఈ యొక్క 2 మాల్లలో మనం చూసుకుంటే ఎగ్జిబిషన్ సెంటర్లు నిర్వహిస్తామని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. కాబట్టి ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.